బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతదేశ నేర న్యాయ వ్యవస్థ యొక్క పునాది కీలకమైన పత్రం 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్. బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో రూపొందించబడిన ఈ విస్తృతమైన కోడ్ 511 విభిన్న విభాగాలలో నేరాలను గుర్తించి శిక్షలను నిర్దేశిస్తుంది. హింసాత్మక నేరాల నుండి ఆర్థిక మోసాలు ఐక్సీ భారతదేశంలోని చట్టాన్ని అమలు చేసే సమగ్ర చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. మనము దాని సూక్ష్మ నైపుణ్యాలను నావిగేట్ చేస్తున్నప్పుడు సామాజిక సామరస్యాన్ని కాపాడడంలో కోడ్ యొక్క సారాంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బలీయమైన న్యాయగ్రంథం యొక్క చిక్కులను మరియు భారతదేశం యొక్క న్యాయశాస్త్రంలో దాని ప్రధాన స్థానాన్ని మేము విప్పేటప్పుడు సునిశితంగా పరిశీలించండి. ఇప్పుడు మనం భారతీయ శిక్షాస్మృతిలోని నిర్దిష్ట విభాగాలలోని సెక్షన్ 14 ఓవర్వ్యూ చూద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 ఐపీసీ 1860 లోని సెక్షన్ 14 కోడ్లోని అనేక నిబంధనలకు పునాదిగా ఉండే నిబంధనలలో స్పష్టతను నొక్కి చెప్పే ప్రాథమిక అధ్యాయాలలో భాగం. ఈ నిబంధనల యొక్క ఏకరీతి అవగాహనను నిర్ధారించడం తదుపరి విభాగాల యొక్క స్థిరమైన వివరణ మరియు అనువర్తనానికి చాలా ముఖ్యమైనది. ఐపీసీ సెక్షన్ 14 ఇలా పేర్కొంది: ప్రభుత్వ సేవకుడు అంటే ప్రభుత్వ అధికారం ద్వారా లేదా భారతదేశంలో కొనసాగిన, నియమించబడిన లేదా ఉద్యోగంలో ఉన్న ఏదైనా అధికారి లేదా సేవకుడు సూచిస్తుంది. వివరణాత్మక వివరణ 1. ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను సందర్భోచితంగా చేయడం. ఏ పరిపాలనా చట్రంలోనైనా ప్రభుత్వోద్యోగుల పాత్ర కీలకం. ఈ వ్యక్తులు వివిధ స్థాయిలలో ప్రభుత్వ విధులను అమలు చేస్తారు, నిర్వహిస్తారు మరియు ప్రాతినిధ్యం వహిస్తారు. వారి ముఖ్యమైన పాత్రలు మరియు బాధ్యతల దృష్ట్యా కొన్ని చట్టపరమైన నిబంధనలు వారికి ప్రత్యేకంగా సంబంధించినవి, అది రక్షణలు, బాధ్యతలు లేదా విధులు కావచ్చు. సెక్షన్ 14 ఈ నిబంధనలలో స్పష్టతని నిర్ధారించడానికి ఈ వర్గం కింద ఎవరు వస్తారో నిర్వచించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2. నిర్వచనం యొక్క విస్తృత పరిధి. ఏదైనా అధికారి లేదా సేవకుడు వంటి పదాలను ఉపయోగించడం ద్వారా మరియు వారి అనుబంధాన్ని ప్రభుత్వ అధికారం ద్వారా లేదా భారతదేశంలో కొనసాగించినవారు, నియమించబడినవారు లేదా ఉద్యోగం చేస్తున్నవారు అని మరింత వివరంగా వివరించడం ద్వారా సెక్షన్ 14 విస్తృతమైన చేరికను నిర్ధారిస్తుంది. ఇది నిర్దిష్ట కేడర్ లేదా స్థాయికి నిర్వచనాన్ని పరిమితం చేయదు, తద్వారా ప్రభుత్వ అధికారులు మరియు ఉద్యోగుల విస్తృత శ్రేణిని కలిగి ఉంటుంది. 3. వివిధ నియామకాల గుర్తింపు. ప్రభుత్వ ఉద్యోగులు వివిధ మార్గాల ద్వారా వారి పాత్రలతో అనుబంధించబడవచ్చని ఐపీసీ అంగీకరిస్తుంది. మునుపటి పాత్ర నుండి కొనసాగింపు, ప్రత్యక్ష నియామకం లేదా ఉపాధి. ఈ అన్ని మార్గాలను చేర్చడం ద్వారా సెక్షన్ 14 వ్యక్తులు ప్రభుత్వానికి సేవ చేయగల విభిన్న మార్గాలను సంగ్రహిస్తుంది. 4. జవాబుదారీతనాన్ని నిర్ధారించడం. ప్రభుత్వ సేవకుడిని నిర్వచించడం కేవలం విధానపరమైన లాంఛనమే కాదు. ఈ వ్యక్తులకు అధికారం మరియు అధికారం ఉన్నందున జవాబుదారీతనం కోసం స్పష్టమైన సరిహద్దులను రూపొందించడం అత్యవసరం. ఐపీసీ మరియు ఇతర చట్టపరమైన చట్టాలలోని అనేక విభాగాలు ప్రభుత్వ సేవకులను వారి పాత్రల పబ్లిక్ స్వభావాన్ని బట్టి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతాయి. ఈ కేటగిరీ కింద ఎవరు వస్తారో నిర్వచించడం ద్వారా ఈ ప్రత్యేక నిబంధనల ప్రకారం సరైన వ్యక్తులు జవాబుదారీగా ఉంటారని సెక్షన్ 14 నిర్ధారిస్తుంది. 5. రక్షణలు మరియు అధికారాలు. జవాబుదారీతనం నాణేనికి ఒకవైపు అయితే రెండోది రక్షణ. ప్రభుత్వోద్యోగులు వారి పాత్రల కారణంగా తరచుగా అనవసరమైన విమర్శలు, బెదిరింపులు లేదా హానిని ఎదుర్కొంటారు. కొన్ని చట్టపరమైన నిబంధనలు వారికి రక్షణలు లేదా అధికారాలను అందిస్తాయి. అనవసరమైన భయం లేదా ఆటంకం లేకుండా వారు తమ విధులను నిర్వర్తించగలరని నిర్ధారిస్తుంది. సెక్షన్ 14 యొక్క నిర్వచనం అటువంటి నిబంధనల దరఖాస్తులో స్పష్టతను నిర్ధారిస్తుంది. 6. ప్రభుత్వ సేవలో శ్రేణులను ప్రతిబింబించడం.
ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం విస్తృతమైనది మరియు ఉన్నత స్థాయి అధికారుల నుండి అట్టడుగు ఉద్యోగుల వరకు బహుళ స్థాయిలలో పనిచేస్తుంది. సెక్షన్ 14 దాని సమ్మిళిత నిర్వచనంతో ఈ లేయర్లన్నింటినీ వాటి సోపానక్రమంతో సంబంధం లేకుండా గుర్తించి చట్టం ప్రకారం వాటికి తగిన ఔచిత్యంతో వ్యవహరిస్తారని నిర్ధారిస్తుంది. 7 ఇతర చట్టపరమైన నిబంధనలకు సంబంధించిన చిక్కులు కి అతీతంగా సెక్షన్ 14లోని నిర్వచనం ప్రభుత్వ సేవకులకు సంబంధించిన ఇతర చట్టపరమైన చట్టాలు మరియు నియమాలకు చిక్కులను కలిగి ఉంటుంది. ఇది సేవా నియమాలు, క్రమశిక్షణ చర్యలు లేదా ఇతర సంబంధిత చట్టపరమైన నిబంధనలే అయినా సెక్షన్ 14 అందించే స్పష్టత వాటి స్థిరమైన వివరణ మరియు అప్లికేషన్లో సహాయపడుతుంది. ముగింపు లోని సెక్షన్ 14 దాని సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క సంక్షిప్త నిర్వచనంలో చట్టపరమైన చట్టాల యొక్క పునాది నిబంధనలలో స్పష్టత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పరిపాలన మరియు పాలనా ఫ్రేమ్వర్క్లలో ప్రభుత్వ సేవకులు పోషించే ముఖ్యమైన పాత్రల దృష్ట్యా ఈ సమూహాన్ని ఎవరు కలిగి ఉన్నారనే దానిపై ఖచ్చితమైన చట్టపరమైన అవగాహనను నిర్ధారిస్తుంది. ఈ నిర్వచనం అనుబంధ చట్టపరమైన నిబంధనల యొక్క సరైన అనువర్తనాన్ని సులభతరం చేయడమే కాకుండా పాలనా నిర్మాణాలు మరియు వాటి ప్రతినిధుల యొక్క చిక్కులను గుర్తిస్తూ ఐఈసీ యొక్క సమగ్ర మరియు సూక్ష్మమైన విధానానికి నిదర్శనంగా నిలుస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. सम्मानित सहकर्मियों और दोस्तों, भारत की आपराधिक न्याय प्रणाली की नींव एक महत्वपूर्ण दस्तावेज पर टिकी हुई है. 1860 का भारतीय दंड संहिता ब्रिटिश औपनिवेशिक युग के दौरान कल्पना की गई. यह व्यापक संहिता अपराधों की पहचान करती है और 511 अलग अलग धाराओं में दंड निर्धारित करती है. हिंसक अपराधों से लेकर आर्थिक धोखे आईपीसी भारत में कानून प्रवर्तन की एक व्यापक तस्वीर पेश करता है. जैसे जैसे हम इसकी बारीकियों को समझते हैं, सामाजिक सद्भाव को बनाए रखने में कोड का सार स्पष्ट हो जाता है. मेरे साथ जुड़े क्योंकि हम इस दुर्जेय कानूनी पाठ की जटिलताओं और भारत की कानूनी व्यवस्था में इसके केंद्रीय स्थान को उजागर करते हैं. आइए अब हम भारतीय दंड संहिता की विशिष्ट धाराओं की धारा 14 का अवलोकन करें. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 14 प्रारंभिक अध्यायों का हिस्सा है जो उन शब्दों में स्पष्टता पर जोर देती है जो संहिता के भीतर कई प्रावधानों की नींव बनाते हैं. इन शब्दों की एक समान समझ सुनिश्चित करना बाद के अनुभागों की सुसंगत व्याख्या और अनुप्रयोग के लिए सर्वोपरि है. आईपीसी की धारा 14 में कहा गया है, सरकार का सेवक सरकार द्वारा या उसके अधिकार के तहत भारत में जारी, नियुक्त या नियोजित किसी अधिकारी या नौकर को दर्शाता है. विस्तृत विवरण 1. सरकारी सेवकों की भूमिका को प्रासंगिक बनाना. किसी भी प्रशासनिक ढांचे में सरकारी सेवकों की भूमिका महत्वपूर्ण होती है. ये व्यक्ति विभिन्न स्तरों पर सरकार के कार्यों को निष्पादित, रखरखाव और प्रतिनिधित्व करते हैं. उनकी महत्वपूर्ण भूमिकाओं और जिम्मेदारियों को देखते हुए कुछ कानूनी प्रावधान विशेष रूप से उनसे संबंधित हैं, चाहे वह सुरक्षा, देनदारियां या कर्तव्य हों. धारा 14 का उद्देश्य यह परिभाषित करना है कि इन प्रावधानों में स्पष्टता सुनिश्चित करने के लिए इस श्रेणी के अंतर्गत कौन आता है. 2. परिभाषा का व्यापक दायरा. किसी भी अधिकारी या नौकर जैसे शब्दों का उपयोग करके और उनके संघ को सरकार द्वारा या उसके अधिकार के तहत भारत में जारी, नियुक्त या नियोजित के रूप में विस्तृत करके धारा 14 एक व्यापक समावेशन सुनिश्चित करती है. यह परिभाषा को किसी विशेष कैडर या स्तर तक सीमित नहीं करता है,
इस प्रकार इसमें सरकारी अधिकारियों और कर्मचारियों की एक विस्तृत श्रृंखला शामिल होती है। 3. विभिन्न नियुक्तियों की मान्यता। आईपीसी स्वीकार करता है कि सरकारी कर्मचारी विभिन्न माध्यमों से अपनी भूमिकाओं से जुड़े हो सकते हैं। पिछली भूमिका से निरंतरता, सीधी नियुक्ति या रोजगार। इन सभी रास्तों को शामिल करके धारा 14 उन विविध तरीकों को दर्शाती है जिनसे व्यक्ति सरकार की सेवा कर सकते हैं। 4. जवाबदेही सुनिश्चित करना। सरकार के सेवक को परिभाषित करना केवल एक प्रक्रियात्मक औपचारिकता नहीं है। इन व्यक्तियों में निहित शक्ति और अधिकार को देखते हुए जवाबदेही के लिए स्पष्ट सीमाओं की रूपरेखा तैयार करना अनिवार्य है। आईपीसी और अन्य कानूनी कानूनों में कई धाराएं सरकारी कर्मचारियों को उनकी भूमिकाओं की सार्वजनिक प्रकृति को देखते हुए विशिष्ट मानकों पर रखती हैं। यह परिभाषित करके कि इस श्रेणी में कौन आता है, धारा 14 यह सुनिश्चित करती है कि इन विशेष प्रावधानों के तहत सही व्यक्तियों को जवाबदेह ठहराया जाए। 5. सुरक्षा और विशेषाधिकार। जहां सिक्के का एक पहलू जवाबदेही है, वहीं दूसरा पहलू सुरक्षा है। सरकारी कर्मचारी अपनी भूमिकाओं के कारण अक्सर अनुचित आलोचना, धमकियों या नुकसान का शिकार हो सकते हैं। कुछ कानूनी प्रावधान उन्हें सुरक्षा या विशेषाधिकार प्रदान करते हैं, यह सुनिश्चित करते हुए कि वे बिना किसी भय या बाधा के अपने कर्तव्यों का पालन कर सकते हैं। धारा 14 की परिभाषा ऐसे प्रावधानों के अनुप्रयोग में स्पष्टता सुनिश्चित करती है। 6. सरकारी सेवा के भीतर पदानुक्रम को प्रतिबिंबित करना। सरकार की प्रशासनिक मशीनरी विशाल है और उच्च पदस्थ अधिकारियों से लेकर जमीनी स्तर के कर्मचारियों तक कई स्तरों पर काम करती है। धारा 14 अपनी समावेशी परिभाषा के साथ यह सुनिश्चित करती है कि इन सभी परतों को उनके पदानुक्रम के बावजूद मान्यता दी जाए और कानून के तहत प्रासंगिकता के साथ व्यवहार किया जाए जिसके वे हकदार हैं। 7. अन्य कानूनी प्रावधानों के निहितार्थ। आईपीसी के अलावा धारा 14 की परिभाषा का सरकारी कर्मचारियों से संबंधित अन्य कानूनी कानूनों और नियमों पर भी प्रभाव पड़ता है। चाहे वह सेवा नियम हो, अनुशासनात्मक कार्यवाही हो या अन्य संबद्ध कानूनी प्रावधान हो, धारा 14 द्वारा प्रदान की गई स्पष्टता उनकी सुसंगत व्याख्या और अनुप्रयोग में सहायता करती है। निष्कर्ष। आईपीसी की धारा 14 सरकार के सेवक की अपनी संक्षिप्त परिभाषा में कानूनी कानूनों की मूलभूत शर्तों में स्पष्टता के महत्व को रेखांकित करती है। प्रशासनिक और शासन ढांचे में सरकारी कर्मचारियों की महत्वपूर्ण भूमिका को देखते हुए इस समूह का गठन करने वालों की सटीक कानूनी समझ सुनिश्चित करना महत्वपूर्ण है। यह परिभाषा न केवल संबद्ध कानूनी प्रावधानों के सही अनुप्रयोग की सुविधा प्रदान करती है, बल्कि शासन संरचनाओं और उनके प्रतिनिधियों की जटिलताओं को पहचानते हुए आईपीसी के व्यापक और सूक्ष्म दृष्टिकोण के प्रमाण के रूप में भी खड़ी है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Esteemed colleagues and friends, the foundation of India's criminal justice system rests on a pivotal document, the Indian Penal Code of 1860. Envisioned during the British colonial era, this extensive code identifies offences and designates punishments across 511 distinct sections. From violent crimes to economic deceptions, the IPC paints a comprehensive picture of law enforcement in India. As we navigate its nuances, the code's essence in preserving societal harmony becomes evident. Join me as we unravel the intricacies of this formidable legal text and its central place in India's legal narrative. Now let us have an overview of Section 1 of the specific sections of the Indian Penal Code. Section 14 of the Indian Penal Code
1860, IPC 1860 is part of the preliminary chapters that emphasize clarity in terms that form the foundation of many provisions within the code. Ensuring a uniform understanding of these terms is paramount for the consistent interpretation and application of the subsequent sections. IPC Section 14 states, "Servant of government denotes any officer or servant continued, appointed or employed in India by or under the authority of government." Elaborated description. 1. Contextualizing the role of government servants. The role of government servants is crucial in any administrative framework. These individuals execute, maintain, and represent the functions of the government across various levels. Given their significant roles and responsibilities, certain legal provisions pertain specifically to them, be it protections, liabilities, or duties. Section 14 aims to define who falls under this category to ensure clarity in these provisions. 2. Broad scope of the definition. By using terms like any officer or servant and further detailing their association as those continued, appointed, or employed in India by or under the authority of government, Section 14 ensures an expansive inclusion. It doesn't restrict the definition to a particular cadre or level, thus encompassing a wide range of government officials and employees. 3. Recognition of varied appointments. The IPC acknowledges that government servants might be associated with their roles through various means: continuation from a previous role, direct appointment, or employment. By incorporating all these avenues, Section 14 captures the diverse ways in which individuals can serve the government. 4. Ensuring accountability. Defining servant of government isn't merely a procedural formality. Given the power and authority vested in these individuals, it's imperative to outline clear boundaries for accountability. Several sections in the IPC and other legal statutes hold government servants to specific standards, given their role's public nature. By defining who falls under this category, Section 14 ensures that the right individuals are held accountable under these special provisions. 5. Protections and privileges. While accountability is one side of the coin, the other is protection. Government servants, due to their roles, might often be at the receiving end of undue criticism, threats, or harm. Certain legal provisions offer them protections or privileges, ensuring they can perform their duties without undue fear or hindrance. Section 14's definition ensures clarity in the application of such provisions. 6. Reflecting the hierarchies within government service. The government's administrative machinery is vast and operates at multiple levels, from high-ranking officers to grassroots employees. Section 14, with its inclusive definition, ensures that all these layers, irrespective of their hierarchy, are recognized and treated with the relevance they deserve under the law. 7. The implications for other legal provisions. Beyond the IPC, the definition in Section 14 has implications for other legal statutes and rules that pertain to government servants. Whether it's service rules, disciplinary proceedings, or other associated legal provisions, the clarity offered by Section 14 aids in their consistent interpretation and application. Conclusion. Section 14 of the IPC, in its succinct definition of servant of government, underscores the importance of clarity in the foundational terms of legal statutes. Given the significant roles government servants play in the administrative and governance frameworks, ensuring precise legal understanding of who constitutes this group is vital. This definition not only facilitates the correct application of associated legal provisions, but also stands as a testament to the IPC's comprehensive and nuanced approach, recognizing the intricacies of governance structures and their representatives.
If we are responsible, the future will be good for the future generations.